మార్కెట్ మూడ్ ఇండెక్స్ ఇది ఎట్లా కొలుస్తుంది? ఇప్పుడు అందరూ ఇంట్రాడే చేయలేరు, అవును. అందరికి పార్టిసిపేట్ చేయాలని ఉంటుంది. మార్కెట్లో డబ్బులు కష్టం అనేది కదా, అవును. ఉంది, తప్పేం లేదు అది. ఆ, చాలా మంది మార్కెట్లో మనం ఇండియాలో వెరీ లోయెస్ట్ పార్టిసిపేషన్ యాక్చువల్గా. ఇప్పుడు ఇది చూస్తే మనం ఇంత అనిపిస్తుంది యాక్చువల్గా. మార్కెట్ ఉన్నదానికి మనం ఆల్మోస్ట్ 2.5-3% 10 సంవత్సరాలు ట్రై చేస్తే నాకే అంతుపట్టలే ఇంతవరకు. అందుబాటులో, కానీ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది కదా. అదే అంటున్నా, ఉంది ఉంది interest. ఉంది కానీ మనకు అది తెలియట్లేదు, దొరకట్లేదు యాక్చువల్గా. అయితే అందరు డే ట్రేడింగ్ చేయలేరు, ఇంటర్డే ట్రేడింగ్ చేయలేరు. కొందరు స్వింగ్ ట్రేడింగ్ చేస్తారు, కొందరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అయితే మార్కెట్ మూడ్ ఇండెక్స్ ఏంటంటే మార్కెట్లో ఒక మూడ్ ఉంటుంది. ఎప్పుడైతే మీరు భయపడ్డారో నా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ కావాలి. ఓకే. అట్లా మనం ఒకటి ఇండెక్స్ ఉంది, మనకి ఒక టేబుల్ ఉంటుంది. అది దానికి 20 నుంచి 80 వరకు స్కేల్ ఉంటుంది యాక్చువల్గా. 20-30కి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, బై చేస్తాం యాక్చువల్గా. అది మనకి చూపిస్తుంటుంది, మనం ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. అచ్చా. అది ఎట్లా రెడీ చేయాలి నేను చూపిస్తుంది యాక్చువల్గా. ఓకే. ఒకసారి దాని గురించి మనం ప్రోగ్రామ్ చేద్దాం. Sure, తప్పకుండా. టాప్లో వచ్చినప్పుడు మార్కెట్ గ్రీడ్లో ఉందా భయంలో ఉందా అని తెలిసిపోతుంది అక్కడ. ఓకే. వాడు భయపడ్డప్పుడు మన ఇన్ఫర్మేషన్ ఉండాలి. గ్రీడీ ఉన్నప్పుడు ఓకే. మన డిసిషన్, ఆపోజిట్ డిసిషన్స్ మనం ఎట్లా తీసుకోవాలనేది అది మనం ఈటీఎఫ్లలో, ఓకే. ఈటీఎఫ్స్ కానీ ఫ్యూచర్ బై కానీ ఫ్యూచర్ సెల్ కానీ బ్రహ్మాండంగా చేయొచ్చు. దానికోసం ఎక్కువ టెన్షన్ పడేది ఏం లేదు. ఓకే. అది 20కి వచ్చినప్పుడు 30కి వచ్చినప్పుడు బై చేయడం, 80కి వచ్చినప్పుడు సెల్ చేసి కూర్చోవడం, అంతే. వేరే ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక 5 లక్షలు ఉంది, 5 లక్షల నుంచి 5 లక్షల 30,000 వరకు పెరిగింది. అది 20లో బై చేసిరు, మీరు 80కి వచ్చినప్పుడు సెల్ చేసిరు, మళ్ళీ 20కి వచ్చినప్పుడు బై చేయండి. ఓకే. ఇది ఎవరికి మామూలుగా ఎవరు సీనియర్ సిటిజన్స్ కానీ ఎవరైనా వాళ్ళకి ఎక్కువ టైం దొరకదు, వాళ్ళు మార్కెట్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటారు, మార్కెట్ నుంచి మనీ కావాలి కంపల్సరీ అనుకున్నప్పుడు వాళ్ళకి చాలా బెటర్గా యూజ్ అవుతుంది. ఫేక్ బ్రేక్అవుట్స్ ఉంటాయి చాలా వరకు, చాలా మంది ఇరుక్కుంటారు అందులో. ఈ ఏఓసి దానికి ఏమైనా రక్షణ కల్పిస్తుందా? 100% ఇస్తుంది. ఎట్లా ఇస్తుంది అంటే, ఇప్పుడు నేను ఇంతకుముందు ఒకసారి చెప్పినాను, ప్రైస్ పెరుగుతుంది అంటే 2 రీజన్స్ వల్ల పెరుగుతుంది అని చెప్పేసి. ఎట్లా పెరుగుతుండొచ్చు, ప్రైస్తో పాటు ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది, వాళ్ళు మార్కెట్ నుంచి ఎగ్జిట్ అప్పుడు కూడా ప్రైస్ పెరుగుతుంది అని చెప్పేసి. ఇప్పుడు డేటా ప్రైస్ పెరుగుతుంది అనుకుందాం, డేటాలో ఏం చేంజెస్ రాలేదు అంటే అది సంథింగ్ గ్యామ్లింగ్. అది మనకి డేటాలో ఏమైనా చేంజ్ వస్తుందా అనేది డేటా మొత్తం చూపిస్తూనే ఉంటుంది ఇక్కడ. ఓకే. అక్కడ రియల్గా ప్రైస్ పెరుగుతుంది, రియల్గా సిస్టమ్ బ్రేక్అవుట్ అయ్యేది ఉంటే ఇక్కడ తెలిసిపోతుంది. డేటానే మనకి సపోర్ట్ ఇవ్వట్లేదు అంటే కంపల్సరీ అది ఒక 5-10 నిమిషాలు ఆగితే తెలిసిపోతుంది. అది బ్రేక్అవుటా లేదా బ్రేక్ డౌన్ అయ్యేది ఉందా, లేదా అక్కడ నుంచి రివర్సల్ అయ్యేది ఉందా, ట్రాప్ అయ్యేది ఉందా, మొత్తం తెలిసిపోతుంది మనకి. ఈ టూల్ ఉంది, ఏదైతే మన టూల్ ఉందో స్టాక్స్ లోనేనా ఎంసీఎక్స్ లో కూడా పనిచేస్తుందా? నేను అదే చెప్పినా కదా, స్టాక్స్ చేయొచ్చు, ఎఫ్ఎన్ఓ స్టాక్స్ మొత్తం చేయొచ్చు, ఇండెక్స్ మొత్తం చేయొచ్చు, ప్లస్ ఎంసెక్స్లో పని చేయొచ్చు మనం, ఇవన్నీ ఇట్లా చేయొచ్చు. నేను అది ఇప్పుడు ఏమేమి వచ్చేసరికి మనం ఫ్యూచర్ ప్లస్ ఈటీఎఫ్లో కూడా చేయొచ్చు మనం. అట్లా అదే అన్నిట్లో ట్రేడ్ చేయొచ్చు. ఇక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఈ టూల్ను వాడాలి అంటే నాకు కనీసం మ్యాథమెటిక్స్లో నేను గోల్డ్ మెడలిస్ట్ అయి ఉండాలా, లేదంటే సాధారణమైన గృహిణి స్టూడెంట్స్ కూడా వాడవచ్చా ఈ టూల్ని? ఇప్పుడు నేను ఎట్లా మాట్లాడుతున్నాను, నేనే టీచ్ చేస్తాను యాక్చువల్గా. నేను ఇట్లనే టీచ్ చేస్తాను, ఇట్లనే చెప్తాను, సింపుల్గా ఉంటుంది. దీనికోసం అంత కాంప్లికేషన్ ఏం అవసరం లేదు. చాలా దీన్ని కాంప్లికేట్ చేయాలనుకుంటే కాంప్లికేట్ చేయొచ్చు. ఆప్షన్ చేయని డేటాని కాంప్లికేషన్ ఉంటుంది. బట్ మా ఉద్దేశం ఏంటంటే, నార్మల్ రిటైలర్ కూడా ఈ టూల్ యూజ్ చేసి నేర్చుకొని పర్ఫెక్ట్ వర్క్ చేసి, పర్ఫెక్ట్ బ్యాక్ టెస్ట్ చేసి, పర్ఫెక్ట్ దాని మీద వర్క్ చేసి సినారియోస్ అనేది క్రియేట్ చేసుకోవాలి. మామూలుగా సినారియోస్ క్రియేట్ చేసుకొని మనం చేస్తే డెఫినెట్గా ఎవరైనా ట్రేడ్ చేయొచ్చు. ఇప్పుడు లేడీస్ పార్టిసిపేషన్ కూడా భయంకరంగా పెరిగింది. ఇంకా వాళ్ళు ఎక్కువ డిసిప్లిన్ ఉంటారు, జెంట్స్ కన్నా వాళ్ళు ఎక్కువ డిసిప్లిన్ ఉంటారు. అట్లా. సో మా వాళ్ళకి అత్యంత ముఖ్యమైన ప్రశ్న ఇది, ఈ టూల్ వాడితే నష్టాలు 0 అవుతాయా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఇప్పుడు మా దగ్గరకు వచ్చే వాళ్ళందరూ 40 లక్షలు 50 లక్షలు పోగొట్టుకునే వస్తారు. అది ఏం లేకుండా ర్యాండమ్ ట్రేడింగ్ చేసి పోయించడంలే. ఇప్పుడు వచ్చి నాకు అది రివర్స్ కావాలి అని మీరు దాన్ని, నేను ఒకటే చెప్తాను, మీరు మార్కెట్ ఫీజు వసూలు చేస్తుంది. ఇప్పుడు డాక్టర్ ఎట్లా ఫీజు వసూలు చేస్తాడు, మార్కెట్ కూడా ఫీజు వసూలు చేస్తుంది. బట్ మీరు కొంచెం ఎక్కువ కాస్ట్ పెట్టి నేర్చుకున్నారు. ఇప్పుడైనా నేర్చుకోండి. నష్టాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏమంటున్నాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీది లాభం రాకపోయినా నష్టాలు అనేది ఫస్ట్ ఆగుతాయి. ఫస్ట్ డిసిప్లిన్లోకి వస్తారు. సెకండ్ థింగ్ ఏంటంటే, మీరు చిన్న చిన్న లాభాలకు ఫస్ట్ అలవాటు పడండి. 1000, 2000, 10,000 అనేది అలవాటు పడండి. దాన్ని మీరు ఒకసారి మీకు గ్రిప్ వచ్చిన తర్వాత, చిన్న గల్లీలో ఫస్ట్ కార్ నడవడం నేర్చుకున్న తర్వాత హైవేకి వెళ్ళండి. హైవేకి తీసుకెళ్తాం మేము, డెఫినెట్గా తీసుకెళ్తాం. అట్లా. ఇప్పుడు మార్కెట్ అనేది న్యూస్ మీద ఆధారపడి నడుస్తుంటుంది. న్యూస్ వచ్చిందంటే ఒక్కసారిగా అన్ని తలకిందులు అయిపోతుంటాయి. అట్లాంటి టైంలో మన టూల్ నమ్మొచ్చా? 100% నమ్మొచ్చు. ఎట్లా? టూల్లో డేటా ఎవ్రీథింగ్ మనకి ప్రైజ్డ్ ఇన్ అవుతుంది యాక్చువల్గా.
అక్కడ న్యూస్ బేస్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ ఆల్రెడీ రిఫ్లెక్షన్ స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ Start పొజిషన్ బేస్ మీద స్టార్ట్ అవుతుంది. ఓకే ఆ పొజిషన్ లేకుండా మనకు ఏం ఇండికేషన్ ఇవ్వకుండా మార్కెట్ నాకు తెలియకుండానే పోయిందని నీకు ఉండదు, 100% తెలుస్తూనే ఉంటుంది. ఓకే మరి అది షార్ట్ టర్మ్లో కొంచెం డిఫరెన్స్ ఉండొచ్చు, కానీ ఏదైనా సరే మనకు డేటాలో చేంజెస్ కాకుండా ఏ మూమెంట్ అనేది జరగదు. అచ్చా అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ ట్రెండ్స్ తెలుస్తుంది మనకి. ట్రెండ్ తెలుస్తుంది. ఓకే ట్రెండ్ అనేది పట్టుకోవడం కోసమే కదా మన మెయిన్. ఏఓసి దేనికంటే మనకి Right, నాలాంటి బిగినర్ ఉన్నాడు, వాడికి ఇది మార్కెట్ బుల్లిషా బేరిషా అని తెలియడానికి ఎంత టైం పడుతుంది? అంటే మీ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాక ట్రైనింగ్ ఆల్మోస్ట్ అనేది 15 daysలో తెలిసిపోతుంది. ఒక అంచనాకు వచ్చేస్తాడు మొత్తం. తర్వాత మళ్ళీ ఏం చేస్తామంటే మళ్ళీ దాని లైవ్ మార్కెట్లోకి వెళ్తే, ఇప్పుడు మనం ఓన్లీ థియరీ చెప్పడమే కాదు, అవును లైవ్ మార్కెట్లోకి వెళ్ళి కూడా లైవ్లో మార్కెట్ ఎట్లా పనిచేస్తుంది, ఈ డేటా తోటి మార్కెట్ ఎట్లా రిఫ్లెక్ట్ అవుతుంది, ఓకే డేటా బేస్ మీద మార్కెట్ డాన్స్ చేస్తుందా లేకపోతే ఏం కొనాలి అవన్నీ కూడా మీరు చెప్తారా? ఏం కొనాలనేది మనం సజెస్ట్ చేయం యాక్చువల్గా. మనం చేపించేది ఏంటంటే సెల్ఫ్గా నియంత్రణ అచ్చా నువ్వు ఎట్లా ట్రేడ్ చేసుకోవాలి, డేటా ఎట్లా అనేది చేయాలి, ఎట్లా ట్రేడ్ చేసుకోవాలి అనేది మాత్రం వాళ్ళకి నేర్పిస్తాం యాక్చువల్గా. సూపర్ అట్లా ఓకే ఎంతసేపు అట్లా చెప్పాలంటే ఆయన లైఫ్ మొత్తం నా మీద డిపెండ్ అయింది యాక్చువల్గా. ఓకే అట్లా ఓకే మరి మరి టిప్స్ ఇచ్చేది ఏముండదు. రైట్. సో మరి మన టూల్ ద్వారా రియల్ టైమ్ డేటా ఎంత ఫాస్ట్ గా వస్తుంది? మనకి ఎవ్రీ సెకండ్ డేటా అప్డేట్ అవుతుంది అవునా? యాక్చువల్గా. మనం చెప్తున్నాం చాలా కదా, టూల్స్ లాగింగ్ ద్వారా వస్తుంటది కదా. మనకు లాగింగ్ అనేది అస్సలు ఉండదు. లాగింగ్ అనేది డేటా లేనే లేదు మనకు, ఎందుకంటే ఇది పెయిడ్ డేటా. ఇది ఓకే మీరు మన బ్రోకింగ్ యాప్లో సపోజ్ మీకు ఏదైనా బ్రోకింగ్ యాప్ ఉండొచ్చు, మీరు ట్రేడింగ్ చేసేది, దానిలో డేటా లాగ్ అవుతుండొచ్చు, బట్ మన దాంట్లో లాగింగ్ అవ్వదు. అవునా? ఎందుకంటే మనం ఎన్ఎస్సి నుంచి డైరెక్ట్ పే చేసి తీసుకుంటున్నాం యాక్చువల్గా. సూపర్ రియల్ టైం డేటా వచ్చేది. రియల్ టైం డేటా వస్తుంది మనకి. మరి టూల్ మన వాళ్ళు తీసుకుంటారు, మరి దాన్ని ఎట్లా వాడాలో మీరు ట్రైనింగ్ ఇస్తారా? మొత్తం 100% ఇస్తాం ఎన్ని ట్రైనింగ్. రోజులు ట్రైనింగ్ ఇస్తారు? అది మొత్తం 15 days థియరీ ప్రాక్టీస్ మొత్తం ఉంటుంది. థియరీ మొత్తం ఉంటుంది. ఈ థియరీ ఎట్లా ఉంటుందంటే ఆప్షన్ చైన్ డేటా అన్నది A to Z మొత్తం బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్లో చెప్తాం మొత్తం. ఓకే అసలు ఆప్షన్స్ అంటే ఏంటిది, ఆప్షన్ బిహేవియర్ ఏంటిది, కాల్ సైడ్ ఏంటిది, కాల్ అంటే ఏంటిది, పుట్ ఏంటిది, అసలు కాల్ సైడ్ బిహేవియర్ ఎట్లా ఉంటుంది, పుట్ సైడ్ ఎట్లా ఉంటుంది, దాంట్లో టైం వాల్యూ అని ఉంటుంది. టైం వాల్యూ అంటే ఏంటిది, సెల్లర్ యొక్క ప్రాఫిటబిలిటీ, అది దాన్ని ఎట్లా ట్రీట్ చేయాలి, తీటా ఎట్లా ఉంటుంది, డెల్టా ఎట్లా చేయాలి, ఎల్టీపీ ఏంటి, అసలు యాక్చువల్గా ఎక్కడ కాన్సన్ట్రేషన్ అయింది, ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడ కాన్సన్ట్రేషన్ అయింది, ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ యొక్క ఒక పర్టికులర్ లెవెల్ పెరుగుతుంటే మార్కెట్ యొక్క సినారీ ఏం చేంజ్ అవ్వబోతుంది యాక్చువల్గా, బులిష్ అవుతుందా బేరిష్ అవుతుందా. అట్లే మనకు ఒక 9 సినారీస్ ఉంటాయి. ఇప్పుడు మీరు అన్నారు కదా మార్కెట్ పెరుగుతున్నా నేను పట్టుకోలేని చెప్పేసి, మార్కెట్ యొక్క సినారీస్ 9 ఉంటాయి. బులిష్ ఉంటుంది, బేరిష్ ఉంటుంది, కన్సల్టేషన్ ఉంటుంది, అన్ప్రిడిక్టబుల్ ఉంటుంది, మార్కెట్ ఎటు పోతుందో కూడా తెలియదు. కన్సల్టేషన్ అంటే ఒకటే రేంజ్ కూడా ట్రేడ్ అవుతుంటుంది, బుల్ రన్ కూడా ఉంటుంది, బ్లడ్ బాత్ ఉంటుంది. బ్లడ్ బాత్ అంటే అసలు మీకు దొరకదు, ఇంకా అంత దారంగా పడిపోతుంటుంది. బుల్ రన్ కూడా అట్లే ఉంటుంది, పెరిగేటప్పుడు అట్లే పెరిగేది ఉంటుంది. ఇవన్నీ సిచ్యువేషన్స్ మనకు మొత్తం డేటాలో ప్రిడిక్ట్ అవుతాయి. దీన్ని పట్టుకోవడం మనకి ఎట్లా అనేది, ఏ సిచ్యువేషన్కి ఏ మంత్రం వేయాలి యాక్చువల్గా, అన్నిటికీ ఒకటే మంత్రం పనిచేయదు. దాన్ని ఎట్లా చేయాలి, సినారియో బేస్ మీద, సీనరీ బేస్ మీద దేనికి ఏం చేయాలనేది మనం మొత్తం నేర్పిస్తాం యాక్చువల్గా. పర్ఫెక్ట్ థియరీ ఉంటుంది. ప్లస్ ఏంటంటే వీళ్ళకి మనం ఏదైతే క్లాస్ అవుతుందో ఆ క్లాస్ వీడియో రికార్డింగ్స్ ఇస్తాం మొత్తం గూగుల్ డ్రైవ్లో. ఆ క్లాస్ రికార్డింగ్ వచ్చి వాళ్ళు ఎన్నిసార్లు వినొచ్చు. విన్నప్పుడల్లా ఒక కొత్త డౌట్ వస్తుంది, డౌట్ రావాలి, వెరీ గుడ్ డౌట్ రావాలి. వచ్చినప్పుడు ఆ డౌట్ మళ్ళీ క్లారిఫై చేయడానికి నేను క్లారిఫై చేస్తాను. వీళ్ళకి సెపరేట్ వాట్సాప్ గ్రూప్ కూడా ఉంటుంది. ప్లస్ ఇదే థియరీని తీసుకెళ్ళి మళ్ళీ మార్కెట్లో లైవ్లో ప్రాక్టీస్ చేపిస్తాం. ఓకే అంటే చెప్పడం పోవడం అంతవరకే కాదు, లైవ్లో మళ్ళీ ప్రాక్టీస్ చేపిస్తాం. చేపించినప్పుడు ఏమవుతుందంటే అప్పుడు వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. భయం ఎప్పుడైతే పోయిందో మార్కెట్లో, నాలెడ్జ్ ఎప్పుడైతే ఉందో, డెఫినెట్గా తక్కువ వస్తుందా ఎక్కువ వస్తుందా కాదు, డబ్బులు రావడం స్టార్ట్ అవుతాయి. వచ్చినప్పుడు మనిషి యొక్క ఆలోచన విధానం వేరే ఉంటుంది, మారిపోతుంది. మెయిన్ అది.